హల్లెలూయా. మంచిది. మరొక పాట. సురేష్ ఏమైంది? కట్ చేసి రా.
స్తోత్రం. అందరం కలిసి కొద్ది నిమిషాలు లేచి నిలబడదాం, లేకపోతే కూర్చున్నాము. మోకరించి మనం ఆరాధన చేసుకున్నాం. మోకరించి మనం ఆరాధన చేసుకున్నాం. స్తోత్రం స్తోత్రం తండ్రి, ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్తానికి వందనాలు. అద్భుతములు చేయవాడానికి స్తోత్రం. ఆశ్చర్య కార్యములు చేయవాడానికి స్తోత్రం. మా ఆరాధనకి యోగ్యుడానికి స్తోత్రం. ఆది సంపూర్ణుడానికి స్తోత్రం. అయానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాము. అయానికి స్తోత్రం. పరిశుద్ధానికి స్తోత్రం. పరిశుద్ధానికి స్తోత్రం. గొప్ప దేవానికి స్తోత్రం. నా మంచి దేవానికి స్తోత్రం ప్రభువా. అయ్యా గడిచిన వారం అంతటిలో, గడిచిన అయ్యా రోజంతట్లో నైనా నీకు స్తోత్రాలు. నీ యొక్క కృపలో భద్రపరిచి తండ్రి నీకు స్తోత్రాలు. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం అయ్యా. ఇదిగో మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము యేసయ్యా. గొప్ప దేవానికి స్తోత్రాలు యేసయ్యా. నా మంచి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము యేసయ్యా. అయ్యానికి వందనాలు స్తోత్రం స్తోత్రం. అయ్యానికి స్తోత్రం. ఆశ్చర్యకరుడానికి స్తోత్రం. ఆలోచనకర్తానికి స్తోత్రం ప్రభువా. పరిశుద్ధుడానికి వందనాలు. అందరం కూడా చెప్తాము స్తోత్రాలు చెల్లిద్దామా. స్తోత్రమయ్యా. నీ కన్నిటిని నాట్యంగా మార్చే దేవుడు ఈరోజు అంత హృదయపూర్వకముగా హృదయాంతరంగంలో నుండి మనం అందరం స్తుతిస్తుండగా మన సంఘానికే క్షేమము కలుగునుగాక, మన సంఘానికే సమాధానము కలుగునుగాక, అనేకులకు దీవెనకరంగా జరుగునుగాక. కానీ నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము యేసయ్యా. అయ్యా మీరే సహాయం చేయండి ప్రభా. మీరే నడిపించండి నాయనా. అధ్యక్షుడిగా మీరు ఉండండి నాయనా. తండ్రి నీకు స్తోత్రం అయ్యా. ఇదిగో స్తోత్రం. స్తోత్రం.
చెల్లిస్తా ఉన్నాను యేసయ్యా. ఈ ఉపవాస ప్రార్థనలలో యేసయ్యా మమ్మల్ని నీ రూపంలోకి మార్చుకోండి యేసయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం యేసయ్యా. ప్రేమలో చల్లారిపోతా ఉంది యేసయ్యా. తగ్గింపు జీవితము లేకపోతా ఉంది యేసయ్యా. సమాధానంగా ఉండడము లేకపోతా ఉంది యేసయ్యా. ఒకరంటే ఒకరు అయ్యా భేదాభిప్రాయాలతో కలిగి ఉంటుండగా తండ్రి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలలో తండ్రి నీ రూపంలోకి మార్చండి యేసయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం యేసయ్యా. ఆ రోజు మీరు ఏ విధంగా అయితే అయ్యా ఇదిగో గొప్ప భాగ్యాన్ని విడిచి తండ్రి నీకు స్తోత్రాలు, ఇదిగో మిమ్మల్ని మీరు తగ్గించుకొని రెద్దునిగా చేసుకొని మా మధ్యలోకి వచ్చారు యేసయ్యా. మరణము పొందనంతగా అయ్యా ఇదిగో నైనా నీకు దీనునిగా మీరు వచ్చారు యేసయ్యా. ఆ దీనత్వాన్ని మాకు దయచేయండి యేసయ్యా. ఆ దీనత్వాన్ని మాకు అందజేయండి యేసయ్యా. ఆ దీనత్వం మాలో ఉండాలి యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం యేసయ్యా. ఎవరు మాట్లాడినా ఎవరు మాట్లాడకపోయినా మేము మాట్లాడాలి యేసయ్యా. మేము సమాధానం ఉండాలి యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు. మేము నవ్వుతూ పలకరించాలి అయ్యా. మేము నవ్వుతూ అందరినీ అయ్యా మేము పలకరించడానికి మీరే సహాయం చేసి నడిపించి తద్వారా నామంలో మేము తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ఈ కొద్ది స్తుతి ఆరాధన యావత్తు మీ బంగారు పాదములకి సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. చిన్న హాఫ్ అన్ అవర్ ఉంది. హాఫ్ అన్ అవర్లో మనము ఒక 5 నిమిషాల వాక్య ధ్యానం చేసుకొని మనం ముందుకెళ్దాం. యోనా గ్రంథము 2వ అధ్యాయము, యోనా గ్రంథము 3వ అధ్యాయము, యోనా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకుని ఆ సంగతి నినివే రాజులకు వినబడిన అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని మరియు రాజైన తాను ఆజ్ఞేయగా ఒకవేళ దేవుడు మనస్సును త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకుంటూ కనుక మనుషులు ఏది పుచ్చుకోకూడదు. పశువులు కానీ ఎద్దులే కానీ గొర్రెలే కానీ మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. ఇంకో మాట, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలెనని మనుషులేని పశువులేని సమస్తమును గోనె పట్ట కట్టుకునవలెనని జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను. నినివే పట్టణంలో చాటించి ప్రార్థన చేసిరి. మరొక మాట, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాటిచ్చిన కీడు చేయక. ఆమేన్. ఏంటండి చూడండి ప్రేమ వాళ్ళ, అక్కడ నినివే పట్టణం మహాఘోర స్థితిలో ఉన్నదని ప్రకటన చేయగా అక్కడ ఉన్నటువంటి రాజు సైతము, ప్రజలందరూ సైతము, మంత్రుల సైతము అందరూ కూడా దేవుడి యొక్క సన్నిధానంలో వచ్చి
మోకరించి ఉపవాసం నుండి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. ఉపవాసం చేసినప్పుడు ఏం జరిగిందయ్యా అంటే కనుక మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయ బలత్కారం మానివేయవలనని, మనుషులేమి పశువులేమి సమస్తము గోరపట్టవలనని మనపూర్వకంగా దేవుని వేడుకోవాలను అని ఇక్కడ ఆజ్ఞించారు. ఎప్పుడైతే మనుషులు అందరూ తమ దుర్మార్గతను విడిచిపెడతారో, తమ యొక్క పాపములను ఎప్పుడైతే విడిచిపెడతారో, దేవాది దేవుడు తాను ఉద్దేశించింది చేయకుండా మానివేసినట్టు లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. దానికి కారణం ఏంటయ్యా అంటే గనక ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. చూడండి ప్రేమిల వారగా, దాదాపు నేను వచ్చే సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కాల వ్యవధిలో ఈ మాటలు మనం చదువుతా ఉన్నాము. ఒక మాటకు నువ్వు లోబడుతున్నావు అంటే, ఒక మాటను వింటున్నావు లేదా అనేది ఒకసారి గమనించండి ప్రేమిల. అంటే నా మాట కాదు కానీ నేను చెప్పేటువంటి దేవుని యొక్క మాటలలో మనం ఎంతవరకు వింటున్నాము. చూడండి, సంఘం అభివృద్ధి జరగాలి, సంఘ క్షేమము జరగాలి, సంఘంలో భేదాభిప్రాయాలు ఉండొద్దు, సంఘంలో శాంతి సమాధానం ఉండాలి, సంఘం యొక్క సరిహద్దులను విశాలపరచాలని ఎంతగానో మనం అనుకుంటా ఉంటాము కానీ ఆయన మాట వినకుండా మనం ఉపవాస ప్రార్థనలే ఉండట్లేదు ప్రేమ. చూడండి, నా సంఘం క్షేమంగా ఉండాలి, నాకు నూతన కుటుంబాలు నడిపించబడాలంటే దేవాది దేవుడు ఇక్కడ నడిపిస్తాడు. ఒకసారి వినాడు ప్రేమ. ఇక్కడ చేస్తున్నటువంటి పన్నెండు తెలుసా, వారు మంత్రులతో సైతం రాజులతో సైతం, ఒకసారి గమనించండి, వారికి ఏంటండి పని? రాజుకు ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏమి? మంత్రికి ఉపవాస ప్రార్థన ఉండాల్సిన అవసరం ఏమి? వారికి డబ్బు తక్కువదా? లేదే. బంగారం తక్కువదా? లేదే. కానీ వారు వచ్చి వారి యొక్క పాపము అన్నిటినీ వదులుకొని దేవుని వైపు తిప్పుకున్నారు. హల్లెలూయా. ఎప్పుడు జరిగింది అంటే వారు ఉపవాసం ఉండి, ఈ రోజులలో సంఘ సభ్యులు అంటున్నామే, సంఘంలో పెద్దలు అంటున్నామే, సంఘంలో నాది నడవాలని అనుకుంటున్నామే, మరి అన్ని నడవాల్సినటువంటి నీ మాటల ప్రకారము మరి నీవు నేను ఎందుకు ఉపవాస ప్రార్థనలు ఉండొద్దు? చూడండి, నా మాట నడవాలని సంఘంలో అంటూ ఉంటాము. నేను సంఘ పెద్దగా ఉన్నాను, నేను ట్రెజరర్గా ఉన్నాను, నేను ఇది ఉన్నాను, నేను అది ఉన్నాను, నేను స్త్రీలలో అది ఉన్నాను, మరి అది ఇది ఉన్నావు, మంచిది, వెరీ గుడ్. దేవాలయంలో నిన్ను ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు, మంచిదే. అదే విధంగా నువ్వు ఏ విధంగా అయితే ఉన్నావో అదే విధంగా దేవుని యొక్క మాటని లోబడే వారిగా ఉండాలి. రాజండి ఆయన వచ్చి ఉపవాసం ఉన్నాడండి. ఈ రోజులలో చూడండి, 1, 2, 3, 4 మాత్రమే వస్తున్నా. అంటే దీన్ని బట్టి సేవకుని మాట కాదండి, ఇక్కడ దేవుని యొక్క మాట. అది అర్థం చేసుకోవాలి దేవుని. నీ కుటుంబంలో నా కుటుంబంలో శాంతి సమాధానం జరగాలంటే కనుక ఉపవాస ప్రార్థనే. మన యొక్క సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచబడాలంటే ఉపవాస ప్రార్థనే. కన్నీటితో ప్రార్థన చేయాలి, వేదనతో ప్రార్థన చేయాలి, దుఃఖంతో ప్రార్థన చేయాలి. ఈ రోజులలో ఏమైంది తెలుసా, నాకు సరిపోతుంది, నా భక్తి జీవితం సరిపోతుందని సరిపెట్టుకుంటున్నారు ఈ రోజులలో. నేను 10 సంవత్సరాలు అవుతుంది అనుకొని నేను ఫుల్ ఆత్మీయ జీవితంలో ఎదిగినా, నాకు ఇంకెందుకు ఉపవాస ప్రార్థనలు అని అనుకుంటున్నారు. కానీ అది పొరపాటు. అట్లా అనుకుంటే కనుక ఎక్కడ ఉన్నట్టు తెలుసా, ఇంకా చీకటిలో ఉన్నట్టుగా మనము దేవుని యొక్క లేఖనాలు చేస్తున్నాం ప్రేమ వల్ల. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగితే అంతగా నువ్వు తగ్గించుకుని నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో ఉంటావు. ఎంతగా దేవుడు హెచ్చిస్తాడో, ఏ పొజిషన్ నుండి ఏ పొజిషన్ అయినా, లేకపోతే భూమిని ఆశీర్వదించినా, లేకపోతే నీ పొలాన్ని ఆశీర్వదించినా, లేకపోతే నీ కుటుంబంలో గొప్ప గొప్ప కార్యాలు చేసినప్పటికీ కూడా ప్రేమ వల్ల దేవుని యొక్క సన్నిధాన్ని మాత్రం మరుస్తున్నారంటే కారణము ప్రేమ వల్ల. చాలే, నా భక్తి జీవితం సరిపోతుంది, ఇప్పటికి సరిపోతుంది, నేను పరలోకానికి పోతానండి, నా భక్తి జీవితం సరిపోతుందని మనం సరిపెట్టుకుంటున్నాము. కానీ ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటే, అందుకనే భక్తుడైన దావీదు గారు అంటారు కదా, 38వ అధ్యాయం కీర్తనల భాగంలో అంటాడు కదా, అయ్యా నా పాపములని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నా పాపములని, అయ్యా నా పాపము నేను ఒప్పుకుంటున్నాను. భక్తుడైన దావీదు గారు అంటా ఉన్నారు, అయ్యా ఆయన ఎంత స్థితిలో ఉన్నా కానీ అంటా ఉన్నాడు కదా,
అయ్యా 37వ అధ్యాయము మేబీ 15-16 వచనాలలో ఉంటుంది. ఏమంటాడు తెలుసా? అయ్యా నా పాపములు నేను ఒప్పుకుంటున్నాను అయ్యా. ఎవరికి వస్తుంది ఆ మాట? ఎంత పెద్ద మాటది అయ్యా. ఈ రోజులలో నా పాపాన్ని నేను ఒప్పుకోవాలంటే కొంతమంది సిగ్గుపడుతూ ఉంటాను. అరే నా భక్తి జీవితం ఎంతవరకు ఉన్నది, ఏం చేస్తుందని మనల్ని మనం పరీక్షించుకోలేని పరిస్థితులలో మనం ఉన్నాము. నీవు ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నావా లేదని మనం వ్యత్యాసం ఒకసారి చూస్తే కనుక ఒకటి గమనించాలి. నీ ఆత్మీయ జీవితం ఎదుగుతుంది అంటే దేవునికి సన్నిధానములకు దగ్గర వస్తావు. ఆమె నువ్వు ఆత్మీయ జీవితంలో చాలా నేను మంచిగా పొజిషన్ ఉన్నాను, లేకపోతే నా ఆత్మీయ జీవితం పరలోకానికి చేర్చుతుందని అనుకుంటే కనుక మనం అక్కడే ఉంటాం, ఇంటికాడనే ఉంటాం. సరిపోతుంది. కానీ అది కాదు. ఇంకా 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 ఆ యొక్క భక్తుడైనటువంటి దావీదు గారి అంత మంచి భక్తి పరుడైనటువంటి ఆ దావీదు గారు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? అయ్యా నా తప్పులని ఒప్పుకుంటున్నాను. చూడండి, అందుకనే ఈ నినివే పట్టణస్థులు ఏమంటున్నారు తెలుసా? వారి యొక్క పాపముని ఒప్పుకుంటా ఉన్నారు. 18వ అధ్యాయంలో చూస్తే కనుక ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకునగా. ఎంత మంచి మాట అండి. ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకునగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారిని చేయుననుకొనిన తాను మాట ఇచ్చి కీడు చేయక మానుకునను. ఆయన చంపేద్దామని అనుకున్నాడు దేవుడు. కానీ ఎప్పుడైతే దేవుడి వైపు తిరిగారో, ఎప్పుడైతే ఉపవాసం ఉండి దేవుడి వైపు తిరిగారో, వారి యొక్క మనసుని మారు మనసు కలిగినారో, ఎప్పుడైతే రూపాంతరం పొందారో ప్రేమ వలన అప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు. అప్పుడు వారి యొక్క పాపములని విడిచిపెట్టేందుకు మంత్రులు సైతము ప్రార్థన చేద్దాం. రాజు సైతము, మంత్రులు సైతం ఉపవాసం ప్రార్థనలో ఉన్నారు. మనము మన సంఘం అందరూ కూడా ఉండాలి. ఒక సేవకుడు కాదు, ఒక సేవకురాలే కాదు, ఒక నలుగురు విశ్వాసులే కాదు. మన దినమున క్రిస్మస్ లో ఆరాధనలు ఏ విధంగా అయితే అనేక జనులు వచ్చారో, ప్రతి ప్రార్థనలకు అటువంటి జనులు వస్తేనే దేవాది దేవుడు వీరికి మారు మనసు కలిగింది. ఇది మారు మనసు కలిగారు, నా వైపు వస్తున్నాడని ఆయన చేసే కీడును చేయక ఆయన తప్పిస్తాడు అని మనకు లేఖనాలలో చూస్తున్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా మోకరించి ప్రార్థన దయచేసి ఒకరు ప్రార్థన చేయాలి. నా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నా సంఘ సభ్యులను జ్ఞాపకాలు చేసుకోండి అని ఒకరు కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. అయ్యా నా సంఘము ఎదగాలయ్యా, నా సంఘములో అయ్యా బలిపీఠాలు కట్టబడాలి, ఆత్మీయ జీవితంలో ఎదగాలి. మీకు దగ్గరికి రావాలి. ఆదివారం తప్పొద్దు, శుక్రవారం తప్పొద్దు, గురువారం తప్పొద్దు. నీ సన్నిధానంలో ఒక్క గంటైనా ప్రార్థన చేసే వారిగా ఉండాలని దయచేసి అందరూ కూడా రావాలని ప్రార్థన చేద్దాం. దయచేసి ఒకరు ప్రార్థన చేయాలని మనం చేస్తా ఉన్నాను. మైక్ తీసుకొని ప్రార్థన చేద్దాం. దయచేసి ఒకరు ప్రార్థన చేయండి. మాతో మాట్లాడుతుంది తండ్రి, ఆస్కారమైన మాలో ఉంటే అయ్యా నాయన, నా తండ్రి మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ కృపాని ప్రేమ కనికరించు నాయన. నీ కనికరం గల దేవుడు నాయన, దేవుడు తండ్రి, వందనాలు యేసయ్యా. అయ్యా నిన్ను స్తుతించి ఘనపరిచి ఆరాధించే కృప మనకిచ్చినందుకు వందనాలు. అయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా నాయన, నా తండ్రి, నా గొప్ప దేవ, సృష్టికర్త, లోకరక్షకుడా, సజీవుడు నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. అయ్యా మారు మనసు పత్రిక బిడ్డకు దయచేసి తండ్రి,
ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా, యేసయ్యా. సంఘ సభ్యుల జ్ఞాపకం చేసుకున్నాయి, అవును యేసయ్యా. సేవకులను జ్ఞాపకం చేసుకో, అవును యేసయ్యా. పెద్దల జ్ఞాపకం చేసుకో, అవును యేసయ్యా. జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. అందరూ కూడా ఏకీభవిద్దామా? వందనాలు యేసయ్యా, నీకు స్తుతులు. వందనాలు యేసయ్యా. దేవుడు తండ్రి అయ్యా నాయన మాతో మాట్లాడే తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్రం ప్రభా. అయ్యా బిడ్డల పడిపోయిన వాడనే వాళ్ళని తండ్రి బలిపీఠాలు కట్టండి యేసయ్యా. సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. Yes, అవును యేసయ్యా. వాడబడిన తండ్రి సంఘం పడిపోతే వీలేదు నాయన. యేసయ్యా. అయ్యా నీకు వందనాలు సాతానుకు అయ్యా పడిపోతే వీలేదు నా తండ్రి నీకు వందనాలు ప్రభా. ఈ సాతాను అడ్డుపడదు యేసు నామమున ఇప్పుడు బోధించుతున్న తండ్రి నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు నాయన. నా తండ్రి నీకు వందనాలు స్తోత్రం స్తోత్రం ప్రభా. నాయనా అయ్యా నా తండ్రి బిడ్డలతో మాట్లాడతాను, పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. అయ్యా. ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. యేసయ్యా. అయ్యా నీ సేవకుని జ్ఞాపకం చేసుకో, సేవకుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. యేసయ్యా. బాంధువుల మిత్రులను జ్ఞాపకం చేసుకో నాయనా. అయ్యా నా తండ్రి నాయనా నీకు వందనాలు. రాలేని బిడ్డల నాయనా మారు మనసు తండ్రి. వారు ఏమనుకుంటున్నారా ప్రభా? అయ్యా వారు తెలియదు తండ్రి, వారిని క్షమించు నాయనా నీకు వందనాలు. క్షమించే మనసు నీకు ఆడింది తండ్రి. అలాంటి మనసు మాకు దయచేయి తండ్రి. యేసయ్యా. దయచేయి నాయనా. అయ్యా నీకు వందనాలు తండ్రి. నాయనా నీలాంటి మనసు మాకు దయచేయి నాయనా. నీలాంటి ప్రేమ మాకు దయచేయి తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా నాలో నిర్వచనం ఉంటే నన్ను క్షమించి నీ పాదాలు బట్టి బతుకులాడుకుంటున్నా ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఏంటో నాకు నిర్వచనం నా ప్రభా నాకు తెలుస్తారు కదా తండ్రి. నన్ను క్షమించు నాయనా. ఏ దురాత్మ నన్ను ఆవరిస్తుందో తండ్రి, యేసు నామమున కాల్చి వేస్తున్నా ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. అయ్యా బిడ్డలను జ్ఞాపకం చేసుకో నాయనా. కుటుంబాలను జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా మారు మనసు తండ్రి. కుటుంబాల మారు మనసు కావాలన్నా ప్రభా. అయ్యా భర్తలకు మారు మనసు నాయనా. కుమారులకు మారు మనసు తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రం ప్రభా. ఒక్కరు రచించబడదు కాదు తండ్రి. అయ్యా కుటుంబం అంతా రచన పొందుకోవాలి. అయ్యా యువకులు రచించిపోవద్దు తండ్రి. నీకు వందనాలు స్తోత్రం ప్రభా. నైనా నీకు వందనాలు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నాయనా. ఈ కుటుంబాలకు సంఘాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. నడిపించండి యేసయ్యా. అయ్యా పడిపోయిన వాడు లేవనెత్తండి యేసయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. తండ్రి నీకు వందనాలు. వందనాలు యేసయ్యా. యేసు నీకు వందనాలు యేసయ్యా. అయ్యా నీకు వందనాలు స్తోత్రం. తండ్రి నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రం. అవును యేసయ్యా. అయ్యా బలమైన పాటను పదక బిడ్డలు దయచేయి. అయ్యా బలంగా వాడబడనైనా. అయ్యా నువ్వు వాడుకోనైనా. అయ్యా నీ బిడ్డలుగా వాడుకోనైనా. అవును యేసయ్యా. వాక్యంతో మాట్లాడైనా. మాట్లాడండి యేసయ్యా. నీ పదక బిడ్డతో మాట్లాడైనా. తండ్రి నీకు స్తోత్రం. దర్శించి మాట్లాడు. కుటుంబాలతో మాట్లాడైనా. మాట్లాడండి యేసయ్యా. సమస్యలు తీర్చే దేవుడు అయ్యా. అవును యేసయ్యా. స్తోత్రం ప్రభా. నరుడు కాదు తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా నువ్వు నీకు సృష్టికర్తవు వందనాలు. అయ్యా. నువ్వు సజీవుడు నాయనా. నీకు వందనాలు స్తోత్రం. తెలుసుకున్న జ్ఞానం పొందక బిడ్డకు దయచేయి. యేసయ్యా నీకు వందనాలు. ప్రభా జ్ఞానం దయచేయి నాయనా. జ్ఞానం లేని వాడు నాయనా. ఎంత మనవు తండ్రి. జ్ఞానం దయచేయి. జ్ఞానం లేని నీ బతుకు తండ్రి నీకు వందనాలు. ప్రేమ కనికరం దయచేయి నాయనా. నీకు వందనాలు. యేసయ్యా సంఘాన్ని నీకు బలపరుచు, స్తోత్రం. స్థిరపరచుతండి. అయ్యా ఈ సంఘాన్ని వాడుకోనైనా. సంఘం సదారిపోతానికి వీలేదైనా. తండ్రి. ఎంతైతే రాలేకపోతున్నారైనా వారిని దర్శించి మాట్లాడాలి. యేసు నామములో స్తోత్రం
ప్రభా. అయ్యా ఏదైతే ప్రతి ఉపవాస ప్రార్థనలలో పాల్గొనాలి యేసయ్యా. ఉపవాసం ప్రార్థన ప్రతి ఒక్క బిడ్డ పాల్గొనాలి. సంఘమందరూ కూడా ఉండును గాక. వాడబడిన తండ్రి సంఘమంతా ఐక్యతపరచు నాయన, సంఘమంతా కూడుకుంటానికి నాయన యేసయ్యా. దయచేసి తండ్రి నీ వందనాలు చేతులు నాయన. నీకు సాధ్యమైన తండ్రి, అసాధ్యమైన సాధ్యం చేసే దేవుడు తండ్రి నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. జ్ఞాపకం చేసుకో నాయన. తండ్రి నా తండ్రి నీకు వందనాలు. సేవకులు నీ మందిరాన్ని జ్ఞాపకం చేసుకో, అయ్యా. సంఘాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా ఇంకా మార్పు లేని బిడ్డలు జ్ఞాపకం తండ్రి నీకు వందనాలు యేసయ్యా. అవును యేసయ్యా. స్తోత్రం. యేసయ్యా స్తోత్రం. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రాలు. తండ్రి నీకు వందనాలు యేసయ్యా. యేసయ్యా నీకు స్తోత్రం. ఆమేన్. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రం. ఆమేన్. అవును యేసయ్యా. మాట్లాడండి యేసయ్యా. వందనాలు స్తోత్రాలు చేస్తున్నా. అవును యేసయ్యా. యేసయ్యా యేసు నామములో అయ్యా మాట్లాడండి అయ్యా. గద్దించండి. బుద్ధి చెప్పు యేసయ్యా. అయ్యా స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం. యేసయ్యా. యేసయ్యా. తండ్రి నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రం. స్తోత్రం యేసయ్యా. అవును యేసయ్యా. తండ్రి వందనాలు యేసయ్యా. కొన్ని రోజులైతే జీవితం తండ్రి నీ రాజ్యమును చేరుకోవాలంటే నా కుమారులను జ్ఞాపకం చేసుకోండి. నన్ను బలపరచు నాయన. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకో, ప్రతి ఒక్క కుటుంబాన్ని బలపరచు. జ్ఞాపకం చేసుకోండి. మాట్లాడండి యేసయ్యా. ఆయన నిత్యవంగా వాళ్ళ పేరు పొందించాయా. అవును యేసయ్యా. వందనాలు తండ్రి. వారి ఆత్మని నీ చేతికి అప్పగించుకోండి. స్తోత్రం. నా గోడను గురించి కూడా నేను ప్రార్థన చేయండి ఆయన. అయ్యా నా తండ్రి, అయ్యా నా తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకో, ప్రార్థనతో పుణ్యరచన చేయదు నాయన. అయ్యా మంచి కుమారుని దయచేయమని అడుగుతుందండి. ఆమేన్. నా కొరకు సాయం చేయండి. ఫస్ట్ ఇచ్చినావుగా తండ్రి, ఇప్పుడు కూడా చేస్తామని నీ మీద ఆధారపడుతున్నా తండ్రి. ఎవరు కాదు మనుషులు కాదు నాయన, నువ్వు చేసే దేవుడు అయ్యా. మాకు నమ్మకం అంది తండ్రి. నీకు వందనాలు నాయన. నీ నమ్మకం మేము పోగొట్టుకోకుండా వాడుకుంటూ సహాయం చేయండి అయ్యా. వందనాలు స్తోత్రం ప్రభా. ఇంకేంద్ర యమనస్థలను జ్ఞాపకం చేసుకో. అవును యేసయ్యా. తండ్రి
పట్టుకోండి యేసయ్యా, తప్పిపోతావు యేసయ్యా, నేను మాట్లాడాను యేసయ్యా, ఒక్కొక్కరు తిమోతి వలె కావాలి యేసయ్యా. జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. అవును యేసయ్యా, అవును యేసయ్యా, ఆమేన్, అవును యేసయ్యా, అవును యేసయ్యా, అవును యేసయ్యా, అవును యేసయ్యా, ఆమేన్, స్తోత్రం. ఆ బిడ్డను దర్శించు నాయన, ముట్టి స్వస్థపరచు నాయన. అయ్యా నీకు వందనాలు ప్రభువా, ఆ బిడ్డను వాడుకోనైనా అయ్యా, చెప్పబోయే ఆత్మ ఉన్న తండ్రి, ఆ బిడ్డకు నోరుని పూరగా వాడుకో. ఆమేన్, అవును యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. తండ్రి నీకు అయ్యా ఇంకా స్తోత్రం. బలంగా వాడబడాలి నా ప్రభువా. అవునయ్యా, పడిపోయిన సంఘం లేవనెత్తాలి తండ్రి. ఆమేన్, అయ్యా బిడ్డ ద్వారానే లేవనెత్తాలి నాయన. నీకు వందనాలు ఆమేన్, ప్రభువా. ఇన్నాళ్ళు నడిచింది ఒక ఎత్తు, ఇప్పుడు నాయన ఆమేన్, జరుగునుగాక, జరుగునుగాక. అవును యేసయ్యా, yes, ఆమేన్, తండ్రి నీకు స్తోత్రం. yes, స్తోత్రం. యేసు నామములో రక్షణ మారు మనసు కలుగునుగాక. ముందుకు సాగిపోవాలని తండ్రి నీకు వందనాలు స్తోత్రం ప్రభువా. నాయనా నీకు వందనాలు తండ్రి. ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుని నాయనా, అయ్యా నా తండ్రి నాయనా ఈ దేశాన్ని జ్ఞాపకం చేసుకో, మంత్రులను జ్ఞాపకం చేసుకో. అయ్యా నా తండ్రి నాయనా యుద్ధములు ఆపు చేయి తండ్రి. ఇశ్రాయేలు దేశాన్ని యెరూషలేము పట్టణాన్ని జ్ఞాపకం చేసుకో నాయనా. అయ్యా పవిత్రమైన దినాలు ప్రభువా, హాస్పిటల్ బిడ్డలు జ్ఞాపకం చేసుకో. రోగాలతో నశించిపోతున్నారు తండ్రి. యేసు నామములో సంపూర్ణ స్వస్థత, పూర్ణమైన స్వస్థత వారికి దయచేయండి. రక్షణ మారు మనసు. రక్షణ దేశాన్ని జ్ఞాపకం చేసుకో. దేశాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా ఎందరో నాయనా, అయ్యా నా తండ్రి నాయనా అది పేదవారు చనిపోతున్నారు ప్రభువా. అయ్యా నా తండ్రి నాయనా, నా తండ్రి నీకు వందనాలు ప్రభువా. నీకు ఎదురుగా ప్రభువా ఏ ఆయుధము వద్దురు వర్ధిల్లదు నా తండ్రి. అయ్యా నీకు వందనాలు తండ్రి. అప్పుడు జ్ఞాపకం చేసుకొని యుద్ధం ఆపుదేయి తండ్రి. అయ్యా ఈ భారతదేశాన్ని కూడా కలుపుతురు ప్రభువా. నీ కళ్ళు ఈ భారతదేశం మీద పెట్టు నాయనా. అయ్యా ఏ అడ్డంకు రాకుండా కాపాడు దీవించమని, నీ రాకడ కొరకు సిద్ధపడి మెరుగుతో ఉండి ప్రార్థించే మనసు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని యేసునామమున అడుగుతున్నాను పరలోకమ్మ తండ్రి. ఆమేన్. దయచేసి మరొకరు ప్రార్థన చేయండి. మన దేశం గురించి, మన దేశ ప్రజల గురించి, అదేవిధంగా మంత్రుల గురించి, రాజకీయ నాయకుల గురించి, చక్కటి ఆరోగ్యము, చక్కటి పరిపాలన, ప్రభుత్వం బీదలని ఆదుకొనులాగున, అదేవిధంగా అనేకులు రక్షణలోకి వచ్చేలాగున మన యొక్క బండపాల ప్రాంతాన్ని, నగరికల ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని దేవాతి దేవుడు దర్శించులాగున ప్రతి ఒక్కరికి రక్షణ వారు మనసు కలుగునుగాక అని ఒకరు దయచేసి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము గల మా పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనములు. ఇంతవరకు తండ్రి సంవత్సరం అంతా నిరంకర నీడలో భద్రపరచిన తండ్రి నీకు వందనాలు, లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. ఆఖరి మాసంలో మేము ఉంటుండగా తండ్రి భయపడకుండా నీకు సమాధానమని తండ్రి జన్మించిన నా తండ్రి నా దైవానికి వందనాలు స్తోత్రాలు. ఏమిచ్చి నేను తీర్చుకోలేదు తండ్రి, నేను స్తుతించి తండ్రి. అయా నీ మందిర ఆవరణంలో తండ్రి, ఈ సహవాసంలో తండ్రి, అయా మేమందరం కూడిన ఇట్టి గొప్ప ధన్యత ప్రభా నీకు వందనాలు తండ్రి. అయా ఎక్కడ
అయ్యా వందనాలు. నీ ప్రేమ అవును యేసయ్యా. మెచ్చుకుని ప్రభా నీ సన్నిధిలో నీ ప్రేరేపణ లేదు మేము రాలేము ప్రభా. అవును యేసయ్యా. ఆవరించి తండ్రి నాయన అయా మమ్మల్ని ఇక్కడికి నడిపించిన తండ్రి నీకు వందనాలు యేసయ్యా. వందనాలు యేసయ్యా. అయా తండ్రి నాయన ఉపవాసాన్ని ప్రార్థించినప్పుడు తండ్రి అయా కీడును మార్పివేసిన దేవుడు, కొట్టివేసిన దేవుడు అయా తండ్రి ఆ రుచి చూసి కూడా మేము ఉండలేకపోతున్నాము అయా మమ్మల్ని క్షమించిన అయా తండ్రి ప్రభా చివరి బొట్టు వరకు నైనా కలవరి సిలువలో యాగమై ప్రభా మాకు ఒక నైనా నిరీక్షణ కలుగజేసినాం తండ్రి. అయా తండ్రి ప్రభా మేము మర్చిపోతున్నాం ప్రభా. అయా ఒక పూట నైనా ఉండలేకపోతున్నాం అయా ఎంత సమయం తండ్రి వృధా చేస్తున్నామో తండ్రి మాకు అర్థమైంది అయా. ఒకసారి నైనా మమ్మల్ని దైవ సేవకులతో మేము నైనా కూడి ప్రార్థిస్తున్నాం మా ప్రార్థన ఆలకించమని మమ్మల్ని దాటిపోతుందని మోషే తండ్రి దాటిపోతున్నప్పుడు అయా మేము ఇక్కడ కూడి ఉన్నాగా మేము ప్రార్థిస్తున్నాం ఆలకించు తండ్రి. నీ వందనాలు అయా నీకు ఆయస్కరంగా ప్రభా అయా మా ప్రవర్తన మా క్రియలు తండ్రి నీకు నాయన ఆయస్కరంగా ఎక్కడ ఉంటే తండ్రి మా చూపులు మా ప్రవర్తన మా క్రియలు తండ్రి ఈ సంవత్సరం అంతా నేను ఎక్కడైనా గాయపరిస్తే మమ్మల్ని తండ్రి నాయన క్రియలు తీసివేయి ఒక నూతనమైన తీర్మానాలతో ప్రభ నూతన సంవత్సరంలో ప్రభ కృపను దయచేయండి. నిర్లక్ష్యం తీసి నూతన అనుభవంలోకి నూతన ఆత్మీయ జీవితంలో అయా దినదినము ఎదగాలి ప్రభ. కానీ తగ్గిపోతుంది ప్రభ. ఎక్కడ నేను నాయన లోపముతో మాతో మాట్లాడుతుంది నిర్లక్ష్యంగా ఉంటున్నాము మమ్మల్ని క్షమించు తండ్రి నాయన. నీకు వందనాలు. ఆయనను తండ్రి నీ ప్రేమ మరవదు నాయన. నువ్వు విడవని ఎడబాయని దేవుడు నాయన. చేతులు చాచి పిలిచే దేవుడు ప్రభ. నీకు వందనాలు. అంటే ప్రేమ ఎవరు చెప్పగలరు తండ్రి. నీకు వందనాలు. నీ ప్రేమ ఇవ్వగలరు తండ్రి. నీకు వందనాలు. నీవేమిచ్చి విలువను తీర్చుకోగలరు తండ్రి. నీకు నీ కృప నీవిచ్చిన జీవముపై వందనాలు స్తోత్రాలు. నీవిచ్చిన ఆయుష్ను బట్టి వందనాలు ప్రభా. నీవిచ్చిన సంఘమును బట్టి వందనాలు ప్రభా. నీవిచ్చిన సేవకులను బట్టి వందనాలు ప్రభా. నీవిచ్చిన నాయన కుటుంబాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. స్తోత్రము 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 తండ్రి. అద్వితీయుడు ఆశ్చర్యకర్త అద్భుతాలు చేయ